కాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఉగ్రవాద వ్యతిరేక పోరాటం చేసే భద్రతా దళాలు మామూలుగా ఉగ్రవాదుల్ని ఏరివేస్తూ ఉంటాయి. అయితే ఉగ్రవాదుల్ని ఏరివేసినంత మాత్రాన ఉగ్రవాదం నశించిపోదు. ఉగ్రవాదులు వాస్తవానికి చదరంగం బోర్డు మీద, చెస్ బోర్డు మీద పావుల్లాంటి వాళ్ళు. అసలైన వాడు రాజో మంత్రో వెనకెక్కడో ఉంటాడు. వాడు పాకిస్తాన్లో ఉంటాడు. పాకిస్తాన్లో కూర్చుని రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటాడు, రాడికలైజ్ చేస్తూ ఉంటాడు, ఆయుధాలు సమకూరుస్తూ ఉంటాడు. ఈ ఉగ్రవాదులకు శిక్షణనిచ్చి, వీళ్లకు టార్గెట్లనిచ్చి, టాస్క్లనిచ్చి ప్రవేశింపజేస్తూ ఉంటాడు, భారతదేశంలోకి జొప్పిస్తూ ఉంటాడు. సో ఒక ఉగ్రవాది, ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయినంత మాత్రాన ఉగ్రవాదం అంతం కాదు. ఉగ్రవాదం అంతం కావాలన్నట్టయితే ఉగ్రవాదిని హతం చేయాలి. కానీ దానికన్నా ముఖ్యమైనది అక్కడెక్కడో కూర్చుని మాయల ఫకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టుగా 7 సప్త సముద్రాల అవతల ఉన్నటువంటి ద్వీపంలో చెట్టు తొర్రలో ఉన్నటువంటి ఉగ్రవాదుల నాయకుడు ఎవరైతే ఉన్నాడో వాడికి ఉగ్రవాదికి మధ్య ఉన్నటువంటి మధ్యవర్తి, ఫెసిలిటేటర్, మీడియేటర్, వీడిని హతం చేయాలి. వీడిని ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అని పిలుస్తూ ఉంటారు. వీళ్ళు మామూలుగా ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. చూడటానికి టీచర్ గానో, ప్రొఫెసర్ గానో, లాయర్ గానో కనిపిస్తూ ఉంటారు. చక్కగా పిల్లలకి కథలుగా పాఠాలు చెబుతుంటారు. ఉద్యోగంలో చాలా నిజాయితీ పరుల్లాగా కనిపిస్తూ ఉంటారు. తల వంచుకుని తమ పని ఏదో తాము చేసుకుని వెళ్తున్నట్టుగా కనిపిస్తారు. చాలా తీవ్రమైనటువంటి నిష్ఠతో పనిచేసే వ్యక్తుల్లా ఉంటారు. కానీ వీళ్ళ అసలు ఉద్దేశము ఉగ్రవాదానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించడం. ఈ ఓవర్ గ్రౌండ్ వర్కర్ల నెట్వర్క్ ఎప్పుడైతే ఛేదిస్తామో అప్పుడు చెట్టు తొర్రలో కూర్చున్నటువంటి నాయకుడికి, ఇక్కడ గ్రౌండ్లో యాక్షన్ చేస్తున్నటువంటి పావు వంటి ఉగ్రవాదికి మధ్య ఉన్నటువంటి లింక్ తెగిపోతుంది. ఇది చాలా ముఖ్యం. భారత భద్రతా దళాలు 2014 వరకు ఈ పావుల్ని చంపుతూ వచ్చాయి. పైనున్న వాళ్ళతో ఒప్పందాలు చేసుకుంటూ, వాళ్ళతోటి బుజ్జగింపు చేస్తూ, వాళ్ళకి సదుపాయాలు కల్పిస్తూ, వాళ్ళ ప్రతినిధులు ఎవరైతే ఢిల్లీకి వస్తారో వాళ్ళకి ఎర్రతిబాచి పరుస్తూ వచ్చాయి. 2014 నుంచి కథ మారింది. 2014 నుంచి బాలాకోట్ స్ట్రైక్ కావచ్చు, ఇంకో స్ట్రైక్ కావచ్చు, ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో చేసినటువంటి దాడి కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి పఠాన్కోట్ దాడి తర్వాత, ఉరీ దాడి తర్వాత జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ చెట్టు తొర్రలో దాక్కున్న వాడికి సవాలు విసిరాయి. ఇక్కడ పావులు ఖతమవుతున్నాయి. కానీ మధ్యలో ఉన్నటువంటి OGW నెట్వర్క్, ఓవర్ గ్రౌండ్ నెట్వర్క్ ఏదైతే ఉందో, వర్కర్స్ నెట్వర్క్, దానిని దెబ్బతీయటం అనేది 2014 నుంచి ప్రారంభమైంది. ఇది చాలా సత్ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు చేసే పనులు చాలా విలక్షణంగా ఉంటాయి. వీళ్ళు ఈ ఓవర్ గ్రౌండ్ వర్కర్స్కి అటు ఇటు చాలా పెద్ద కనెక్షన్స్ ఉంటాయి. ఒక పెద్ద ఈకో సిస్టమ్ని వీళ్ళు బిల్డ్ చేసుకుంటారు. ఎక్కడ ఉగ్రవాది వస్తే తల దాచుకోవాలి, అటువంటి సేఫ్ హౌసెస్ని వీళ్ళు గుర్తించి, అన్ని ప్రాంతాల్లో ఇటువంటి సేఫ్ హౌసెస్ ఉంటాయి. దాడి చేసిన తర్వాత వాళ్ళు ఏ సేఫ్ హౌస్లో దాక్కోవాలి, అదేవిధంగా దాడి చేసే ముందు ఎక్కడ ఉండాలి, వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకి ఎక్కడెక్కడ ఎవరెవరు సేఫ్ హౌసెస్ కల్పించాలి, ఇదంతా కూడా OGW చేస్తాడు. అలాగే ఫోర్జరీ చేసి పత్రాలను సృష్టించేటటువంటి వాళ్ళు ఎవరు, ఫోర్జరీ ద్వారా సర్టిఫికెట్లు, ఐడెంటిటీ కార్డ్స్, ఆధార్ పత్రాలు, ఇటువంటివన్నీ తయారు చేసేటటువంటి వాళ్ళు అటువైపు ఎవరున్నారు, ఇటువైపు ఎవరున్నారు, వీళ్ళందరి జాబితా OGW దగ్గర ఉంటుంది. మూడవది, వీళ్ళందరికీ కూడాను క్యాష్, నగదు ఎలా అందజేయాలి, ఆ నగదుని వాళ్ళు ఏ రకంగా ఉపయోగించుకోవాలి, సిమ్లు ఎలా అందజేయాలి, సిమ్ని ఫెసిలిటేట్ ఎలా చేయాలి, ఇదంతా కూడాను OGWలు చేస్తారు. దీంతో పాటు ఆయుధాల స్మగ్లింగ్ని కూడా చేస్తారు, లాజిస్టిక్స్కి సంబంధించినటువంటి పనిని కూడా చేస్తారు. కాబట్టి వీళ్ళకి
చొరబాటు చేసేటటువంటి దారులు తెలుసు, సొరంగాలు ఎక్కడున్నాయి తెలుసును, వాళ్ళని ఏ రకంగా తీసుకుని రావాలి, ఇక్కడ అక్కడ అటు పాకిస్తాన్లో ఇటు భారత్లో ఎవరెవరిని ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ అవసరాల నిమిత్తం కాంటాక్ట్ చేయాలి, ఆ తర్వాత ఎక్కడన్నా ఏదన్నా సమస్య వస్తే ఎక్కడ తలదాచుకోవాలన్నటువంటి రహస్య స్థావరాలు ఎలా ఉండాలి, పారిపోయే మార్గాలు ఏమిటి, ఇవన్నీ కూడాను వీళ్ళు చేస్తూ ఉంటారు. ఈ OGW నెట్వర్క్ని కొట్టినట్లయితే, దానిని గనక ధ్వంసం చేసినట్టయితే, అక్కడ కూర్చున్నవాడు చేతులు కాళ్ళు తీసేసిన వాడుగా, పాకిస్తాన్లో కూర్చున్నటువంటి ఉగ్రవాద నేత చేతులు కాళ్ళు పోయినటువంటి అవిటివాడుగా మిగులుతాడు. ఇక్కడ వాడి యాక్షన్స్ క్యారీ అవుట్ చేసేందుకు పావులు లేకుండా పోతాయి, అంటే సాధారణ ఉగ్రవాదులు లేకుండా పోతారు. దీన్నే ఇటీవల ఈ పనిని చేసేందుకు, OGWలను లేపేసేటటువంటి పని చేసేందుకు అన్నోన్ గన్మెన్ పనిచేస్తున్నారని చెప్పి చాలా పత్రికల్లో చాలా రకాల కథనాలు వస్తున్నాయి. పాకిస్తాన్ అయితే చాలా మొత్తుకుంటోంది, చాలా రకాలుగా ఈ అన్నోన్ గన్మెన్ అంతా కూడా వీళ్ళు రాకి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు ఈ రకమైనటువంటి OGWలు ఎవరైతే ఉన్నారో అటువైపు ఇటువైపు, LOCకి అటువైపు LOCకి ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు గుర్తించి ఎలిమినేట్ చేస్తున్నారని పాకిస్తానీ మీడియా, పాకిస్తానీ విశ్లేషకులు వీళ్ళు గొడవ పెడుతున్నారు. తాజాగా అలాంటి OGW ఒకతన్ని బలూచిస్తాన్లో ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇతను బలూచిస్తాన్కి చెందినటువంటి బిలాల్ సజ్జాద్ హుస్సేన్. చూడటానికి చాలా సాధారణ వ్యక్తిగా ఉంటాడు, కానీ ఇతను అనేక ఉగ్రవాద యాక్షన్స్, హిజ్బుల్ ముజాహిదీన్ చేసినటువంటి ఉగ్రవాద దాడులన్నిట్లోనూ ఇతని కీలక పాత్ర. ఇతను మొత్తము లాజిస్టిక్స్ వర్కౌట్ చేయటము, మొత్తము అటాక్ ప్లాన్, ఎస్కేప్ ప్లాన్ మొత్తం అంతా ప్లాన్ చేయటము, దాన్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయటము, తద్వారా భారతదేశంలో భయోత్పాతాలు సృష్టించటము, ఉగ్రవాదం ద్వారా పాకిస్తాన్ యొక్క ప్రయోజనాల్ని సిద్ధింపజేయటం, ఈ పనులన్నీ చేయటానికి ఈ సజ్జాద్ బిలాల్ హుస్సేన్ అనేటటువంటి వ్యక్తి కీలకమైనటువంటి పాత్రలో ఉన్నారు. అతన్ని చాలా సింపుల్గా ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు వచ్చారు, వాళ్ళ బుల్లెట్ తీశారు, తుపాకీ తీశారు, తుపాకీతో 2 బుల్లెట్లని అతని ఛాతీలోకి, అతని తలలోకి దింపేశారు. అతను అక్కడే కుప్పకూలిపోయాడు, వీళ్ళు వెళ్ళిపోయారు. ఒక సాధారణ వ్యక్తిని ఎవరో చంపేశారని చెప్పి పాకిస్తాన్ పత్రికల్లో అది వార్త కూడా కాలేదు, మీడియా అసలు దాన్ని పట్టించుకోలేదు, ఎలక్ట్రానిక్ మీడియాలో దాని గురించి వార్త రాలేదు. ఎందుకంటే అతను ఎవరో తెలియదు, అతను చేస్తున్నటువంటి పనేమిటో తెలియదు. కానీ అతను చేస్తున్న పనేమిటో గుర్తించినటువంటి వాళ్ళు, దాని ఆనుపానులు తెలుసుకున్నటువంటి వాళ్ళు చడీ చప్పుడు కాకుండా చేయాల్సినటువంటి పనిని చేసేశారు. ఈ తరహా OGWలు గనక ఎలిమినేట్ అయితే, వాళ్ళని గనక తొలగించగలిగినట్లయితే, అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదం యొక్క స్క్రిప్ట్ రైటర్స్, డైరెక్టర్సు, ఇక్కడ దానికి తదనుగుణంగా నడిచేటటువంటి యాక్టర్స్, పావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్య ఉన్న సంపర్క సూత్రము, సంబంధ సూత్రము సర్వనాశనమైపోతుంది, పటాపంచలవుతుంది. అలాగే ఈ సజ్జాద్ బిలాల్ హుస్సేన్ని లేపేయటం జరిగింది. పాకిస్తాన్ ఇది ఇప్పటి వరకు దీని గురించి అసలు ఎలాంటి వార్త రాలేదు పాకిస్తాన్లో. కానీ పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, అదేవిధంగా ఉగ్రవాద సంస్థలకు మాత్రము ఎవరో తమ యొక్క గుట్టుమట్లు తెలుసుకుని తమ పనిని పూర్తి చేసేస్తున్నారు, తమని ఖతం చేసేస్తున్నారు అన్నటువంటి విషయం మాత్రం బోధపడింది. అందుకే వాళ్ళలో బాగా కలవరపాటుంది. పైకి ఎలాంటి ప్రకటనలు రావడం లేదు, కానీ ఈ OGWలందరూ కూడాను ఓవర్ గ్రౌండ్ నుంచి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.